అది 1970s ఎండింగ్. డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారు అమెరికా నుంచి ఇండియాకి వచ్చాక చెన్నైలో ఒక కార్డియాలజీ క్లినిక్ స్టార్ట్ చేశారు. ఆయన దగ్గరికి 38 ఇయర్స్ ఒక యంగ్స్టర్ పేషెంట్ గా వచ్చాడు. అతనికి గుండె జబ్బు, అర్జెంట్ గా బైపాస్ సర్జరీ చేయాలి. కానీ ఆ సర్జరీ చేసే టెక్నాలజీ, ఎక్విప్మెంట్ అప్పట్లో ఇండియాలో ఎక్కడా లేదు. ప్రతాప్ రెడ్డి గారు ఆ పేషెంట్ కి ట్రీట్మెంట్ కోసం టెక్సాస్ వెళ్ళాలని చెప్పారు. కానీ ఆ పేషెంట్ దగ్గర అంత డబ్బు లేదు. ఫండ్ రైజ్ చేయడానికి ట్రై చేశారు, కానీ కుదరలేదు. కట్ చేస్తే కొద్ది రోజులకే ఆ 38 ఏళ్ల యువకుడు భార్యని, ఇద్దరు చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి చనిపోయాడు. ఆ చావు డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారిని వెంటాడింది. ఒక డాక్టర్ గా ఉండి కూడా నా పేషెంట్ ని నేను కాపాడుకోలేకపోయాను. వాడు చనిపోయింది డబ్బు వల్ల కాదు, మన దేశంలో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల అని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడే మన చాణక్యనీతి 1 అప్లై అవుతుంది. శోకాన్ని శక్తిగా మార్చుకున్న వాడే సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇక పేషెంట్స్ ని అమెరికాకి పంపించడం కాదు, ఆ అమెరికా టెక్నాలజీనే ఇండియాకి తీసుకొస్తారని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఓల్డ్ క్లాస్ టెక్నాలజీ, బెస్ట్ డాక్టర్స్, 5 స్టార్ రేంజ్ హైజీనిక్ ఉండే ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టాలని చెప్పి ప్లాన్ గీశారు. కానీ అసలు యుద్ధం అక్కడే మొదలైంది.